3, 2, 1. Hi, hello everyone. Welcome to Vishwan Computers. In our today's video, we'll see all the important topics that we have covered in the theoretical video, and we'll look into the topics that we have covered till now, and we'll see the parts of Excel. Okay. See here, in order to open Excel, just click on Start button, go to All Programs, select your MS Office as I'm doing. See here I have searched for MS Office. Just click on here and you can select Excel. This is for spreadsheet. మీరు ఎక్సెల్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇది ఒక స్ప్రెడ్షీట్ అండి. స్ప్రెడ్షీట్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. స్ప్రెడ్షీట్ అప్లికేషన్ ఇస్ ద సాఫ్ట్వేర్ వేర్ ఇట్ విల్ బి స్టోరింగ్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్, రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్లో స్టోర్ చేస్తుందని చెప్పాం కదా, అదే ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ పార్ట్స్ ఆఫ్ ద స్ప్రెడ్షీట్ అనేవి ఎలా ఉంటాయో ఒకసారి చూడండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పైన కనిపించే బుక్ 1 ఏదైతే ఉందో దీన్ని మనం టైటిల్ బార్ అంటాం. మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ కామన్గానే అన్ని అప్లికేషన్స్లో ఉంటాయి. ఇది క్విక్ యాక్సెస్ టూల్ బార్ అండి, మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా డిస్కస్ చేస్తాం. అండ్ ఇది ఆఫీస్ బటన్. ఈ ఆఫీస్ బటన్ అన్ని వర్షన్స్లో ఉండదు, ఇది 2007 వర్షన్ కాబట్టి మీకు ఆఫీస్ వర్షన్ కనిపిస్తుంది, ఆఫీస్ బటన్ కనిపిస్తుంది. లేదంటే ఇక్కడ ఫైల్ బటన్ అనేది ఉంటుంది. ఇవి ట్యాబ్స్ అండి, హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ అండ్ వ్యూ. ఈ బ్లూ కలర్ థింగ్ ఏదైతే కనిపిస్తుందో మనకి ఇక్కడ దీన్ని రిబ్బన్ అని అంటారు. దీంట్లో గ్రూప్ వైజ్ మనకు కావాల్సిన ఆప్షన్స్ అన్ని కూడా కేటగరైజ్ చేసి ఉంచడం జరిగింది. రైట్, లైక్ ఫాంట్, అలైన్మెంట్, నంబర్, స్టైల్స్, సెల్స్, ఇట్లా మనకు డిఫరెంట్ వేస్లో కనిపిస్తుంది. ఇక్కడ మనకి A1 అని కనిపిస్తుంది కదండి. ఇది ఈ A1 ఏంటి అంటే నేమ్ బాక్స్ అంటారండి. దీన్ని నేమ్ బాక్స్ అంటే మీరు ఏ సెల్లో ఉన్నారు అనేది ఇది రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మనం ఈ సెల్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అక్కడ నేమ్ ఏం చేంజ్ అవుతుంది అంటే సి కాలం 6th రో. ఈ సి కాలంలో ఈ 6th రోలో మనం ఉన్నామని చెప్తుంది. అట్లా మనకి ఇక్కడ A1 అనేది ఏం చెప్తుంది అంటే మనం ఫస్ట్ రోలో ఫస్ట్ సెల్లో ఉన్నామని చెప్తుంది. ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఉన్నామని చెప్తుంది. కాంబినేషన్ ఆఫ్ కాలం అండ్ రో విల్ గివ్స్ అస్ సెల్. ఈ పర్టికులర్ లొకేషన్ మనం ఏమంటున్నామంటే సెల్ అంటున్నాం. మీరు ప్రస్తుతం దేంట్లో అయితే వర్క్ చేస్తారో దాన్ని కరెంట్ సెల్ అంటారు. ఏ దాని మీద అయితే క్లిక్ చేసుకొని మీరు డేటా ఎంటర్ చేస్తున్నారో దాన్ని కరెంట్ సెల్ అంటారు. ఓకే, ఇక్కడ మనకు కింద చూసినట్టయితే షీట్ 1, షీట్ 2, షీట్ 3 ఉన్నాయి కదండి. బై డిఫాల్ట్ మనకి 3 షీట్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి. మీరు అడిషనల్గా యాడ్ చేయాలి అంటే దీన్ని క్లిక్ చేస్తే యాడ్ అవుతూ ఉంటాయి. అండ్ దీన్ని స్టేటస్ బార్ అంటారు. ఇక్కడ రెడీ ఉంది కదా, మీరు డేటాని రెడీగా ఎంటర్ చేయొచ్చు అనేది దాని మీనింగ్. ఓకే, ఇది హారిజాంటల్ స్క్రోల్ బార్ అండి, మీరు లెఫ్ట్ రైట్ జరపడానికి. ఇది వర్టికల్ స్క్రోల్ బార్, మీరు పైకి కిందికి జరపడానికి యూజ్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద వే వేర్ యూ పీపుల్ విల్ బీ యూజింగ్ దస్ పార్ట్స్ ఆఫ్ ద ఎక్సెల్. మనం ఏది ఎందుకు యూజ్ చేస్తామని చెప్పడానికి. ఓకే, అండ్ ఇక్కడ మనం ఒకవేళ డీటెయిల్స్ కనుక చూస్తే, ఇన్ ఆర్డర్ టు ఎంటర్ ద డేటా ఇన్ టు ద షీట్ యూ పీపుల్ షుడ్ సెలెక్ట్ ద సెల్. మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు కర్సర్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, నేను ఈ సెల్లో ఉన్నప్పుడు మనకి కాలం నేమ్ అనేది ఏమొస్తుంది అంటే D4. ఎందుకంటే కాలం నేమ్ వచ్చేసి D, రో నేమ్ వచ్చేసి 4. దీన్ని మనం కాలం హెడర్స్ ABCD ఏవైతే కనిపిస్తున్నాయో వీటిని మనం కాలం హెడర్స్ అంటాం. అండ్ 1 2 3 ఏవైతే కనిపిస్తున్నాయో దీన్ని మనం రో హెడర్స్ అంటాం. వీటి కాంబినేషన్ అనేది మనకి నేమ్ బాక్స్లో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తున్నానండి, లైక్ సీరియల్ నంబర్. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ మీరు ట్యాబ్ అయినా క్లిక్ చేయొచ్చు లేదా కర్సర్ని క్లిక్ అయినా చేయండి. నెక్స్ట్ దాంట్లో నేమ్ ఎంటర్ చేస్తున్నాను. అండ్ దెన్ స్టూడెంట్ మార్క్స్ ఎంటర్ చేస్తున్నాం అనుకుందాం. సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, ఇట్లా మనం మార్క్స్ ఎంటర్ చేస్తున్నాం అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆటోమేటిక్గా నంబర్స్ రావాలనుకుంటున్నారు అనుకోండి, ఈ పర్టికులర్ కాలంలో మీరు కర్సర్ని అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నేను 1 and 2, 1 ఎంటర్, 2 ఎంటర్, ఈ 2 నంబర్స్ ఎంటర్ చేసిన తర్వాత వీటిని కలెక్టివ్గా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటిని నేను సెలెక్ట్ చేశాను. నా కర్సర్ని నేను కార్నర్లో ఉంచినప్పుడు ఇట్లా ప్లస్ సింబల్ కనిపిస్తుందండి బ్లాక్ కలర్లో, దాన్ని హోల్డ్ చేసి డ్రాగ్ చేయండి. ఆటోమేటిక్గా నెంబర్స్ పెరుగుతున్నాయి కదా, 3 4 5 6, మీకు ఎన్ని నెంబర్స్ కావాలో అన్ని నెంబర్స్ దగ్గర దీన్ని వదిలేసండి. నేను 5 అనుకుంటున్నాను, ఇక్కడ వదిలేసాను.
సో నేమ్ కాలంలో ఎంటర్ చేయండి. నేను ఇక్కడ ఏబిసి ఎంటర్, XYZ ఎంటర్, PQR ఎంటర్, RTS ఎంటర్, DFG ఇట్లా నేమ్స్ ఇచ్చాను అనుకున్నాం. అండ్ ఇక్కడ నేమ్స్ కాకుండా నేను మార్క్స్ ఎంటర్ చేస్తున్నాను. రఫ్ మార్క్స్ ఎంటర్ చేస్తున్నాను 78, 56, 85 అండ్ ఇట్లా నేను మార్క్స్ని ఎంటర్ చేస్తున్నాను. అన్ని సెల్స్లో మీరు మార్క్స్ ఎంటర్ చేయండి. సో మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ చెప్పుకున్నాం కదా, వాటిని చెప్పుకున్న తర్వాత మిగిలిన డీటెయిల్స్ అనేవి చెప్తాం. ప్రింట్ ఎట్లా చేస్తారు, టేబుల్లోకి ఎట్లా కన్వర్ట్ చేస్తారు, రేంజ్ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇది రఫ్గా మీరు ఏవైనా మార్క్స్ ఎంటర్ చేయండి, నాట్ మ్యాండేటరీ, జస్ట్ ఫర్ ద ప్రాక్టీస్. ఓకే, అండ్ సే సపోజ్ ఇక్కడ నేను 45 అండ్ 65 అండ్ 85 ఇట్లా ఎంటర్ చేస్తాం. ఈ సబ్జెక్ట్స్ మార్క్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టోటల్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. టోటల్ అంటే ఏంటి, సమ్ చేసి చూపించడం. దానికి మీరు ఇక్కడ టోటల్ చేసుకొని పేపర్ మీద వేసి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు ఒక గ్రూప్ ఉందండి కాల్డ్ ఎడిటింగ్, కనిపిస్తుంది కదా, కర్సర్తో చూపిస్తున్నాను. ఆటో సమ్మేషన్ సింబల్ ఉంది కదా, ఎక్కడైతే ఫస్ట్ టోటల్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారో ఆ కర్సర్ ఆ పర్టికులర్ సెల్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఆటో సమ్ని క్లిక్ చేసినాక ఆటో సమ్మేషన్ మీద క్లిక్ చేయండి. మనం ఇందాక అగ్రిగేట్ ఫంక్షన్స్లో చెప్పుకున్నాం కదా, ఇది సమ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే టోటల్ చేసి రిటర్న్ చేస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా, C2 నుంచి E2 దాకా. లేదు సార్ మనం D2 దాకా అంటే ఈ తీసేసి D మాత్రమే పెట్టండి, C2 to D2 చేస్తుంది. అట్లా మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ థింగ్స్ మీరు చేయాలనుకుంటే అన్ని నెంబర్ ఆఫ్ థింగ్స్ చేయొచ్చు. సో ఇట్లా ఆటోమేటిక్గా సమ్ అనేది ఇస్తుంది. మీరు మిగిలిన వాటికి కూడా మళ్ళీ సేమ్ సెల్ క్లిక్ చేసి ఎడిటింగ్ టూల్కి వెళ్ళి అట్లా చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ పర్టికులర్ సెల్లో మనం ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తాం కదా, దాన్నే కాపీ పేస్ట్ చేద్దాం. ఇక్కడ కార్నర్లో పెట్టండి, మళ్ళీ బ్లాక్ కలర్ సింబల్ ప్లస్ వస్తుంది కదా, దాన్ని హోల్డ్ చేయండి లెఫ్ట్ బటన్తో, మౌస్లో ఉన్న లెఫ్ట్ బటన్తో హోల్డ్ చేయండి, డ్రాగ్ చేయండి, ఆటోమేటిక్గా సమ్ అనేది వస్తుంది. ఇట్లాగే మీరు యావరేజ్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అగ్రిగేట్ ఫంక్షన్స్లో మనం టోటల్, యావరేజ్ రెండు కూడా చెప్పుకున్నాం. ఇక్కడ నేను ఎలా చేస్తానో చూడండి, ఐ విల్ అవాయిడ్ దిస్ టోటల్, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నంబర్స్ ఉన్నాయి కదా, ఆ నంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది నేను యావరేజ్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు. సో ఇక్కడ F2 అనేది టోటల్ కాబట్టి అవసరం లేదు కదండి. ఇక్కడ F2 నేను తీసేసి E2 వరకు సెలెక్ట్ చేస్తాను. ఇది ఏం చేస్తుంది అంటే C2 to E2, C2 అంటే ఈ ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్స్, D2 అంటే ఈ సెకండ్ సబ్జెక్ట్ మార్క్స్, E2 అంటే థర్డ్ సబ్జెక్ట్ మార్క్స్. ఈ మూడు తీసుకొని యావరేజ్ చేస్తుంది, టోటల్ చేసి డివైడెడ్ బై 3 చేస్తుంది అన్నమాట. అదే మనకి ఇక్కడ రిటర్న్ చేస్తాం. సేమ్ టు సేమ్ మనం టోటల్ ఎలాగైతే చేసామో యావరేజ్ని కూడా హోల్డ్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. మీకు ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఓకే, అండ్ మిగిలిన మనకి మిన్, మ్యాక్స్, కౌంట్ ఏదైతే ఉందో ఒకసారి చూద్దామండి. ఇక్కడ చూడండి, నేను ఒకవేళ కౌంట్ నంబర్స్ అన్నాను అనుకోండి, ఎన్ని టోటల్ ఉన్నాయి, టోటల్ మీరు ఎంతమందికి చేశారు, ఆటోమేటిక్గా కాలమ్స్ అంతా సెలెక్ట్ అయింది కదండి. మీరు ఎంటర్ చేయండి, 5 మెంబర్స్ని మీరు ఎంటర్ చేశారు అని చెప్తుంది. అట్లా కౌంట్ అనేది మీరు చేయొచ్చు. లేదు ఇందులో మీరు ఇచ్చిన కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ అంతా క్యాలిక్యులేట్ చేస్తుంది కదా, ఎవరికి ఎక్కువ వచ్చినాయి అనేది మీరు చూడాలనుకోండి. సో విల్ గో ఫర్ అ మ్యాక్స్ ఆపరేషన్ విల్ రిటర్న్ అస్ ద మ్యాక్సిమం నంబర్ ఇన్ ద కాలం, ఎంటర్. సో ఇక్కడ నేను కాలంలో పెట్టాను కాబట్టి కాలంలో మ్యాక్స్ రిటర్న్ చేస్తుంది. నేను ఇక్కడ పెట్టాను అనుకోండి, రోలో ఉన్న మ్యాక్స్ని రిటర్న్ చేస్తుంది. ఇందులో మీరు ఎంటర్ చేయండి, ఆ రోలో ఉన్న మ్యాక్స్ నెంబర్ని రిటర్న్ చేస్తుంది. మీరు కాలంలో ప్లేస్ చేస్తే కాలంలో, అండ్ రోలో ప్లేస్ చేస్తే రోలో రిటర్న్ చేస్తుంది. అలాగే మిన్ కూడా, ఇందులో తక్కువ మార్క్స్ ఎవరికి వచ్చాయన్నది మీరు మిన్ని యూజ్ చేసి తెలుసుకోవచ్చు ఇట్లా. ఓకే, అండ్ కౌంట్ ఏ చెప్పాను కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టేసి నేను ఈ కౌంట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాను అనుకోండి, కౌంట్ నంబర్స్ని, ఇట్ వోంట్ రిటర్న్ అస్ ఎనీథింగ్, ఎందుకంటే ఏ పర్టికులర్ వాల్యూస్ కూడా సెలెక్ట్ చేయలేదు. చూడండి, ఒకవేళ నేను సెలెక్ట్ చేసినా అది రిటర్న్ చేయదు, ఎందుకంటే అందులో ఎక్కడ కూడా నంబర్స్ లేవు కాబట్టి. ఇదే కౌంట్ ఫంక్షన్ని నేను కనుక చేస్తే వేరే దాంట్లో చూడండి, ఇక్కడ దీంట్లో కౌంట్ ఫంక్షన్ చేస్తాం అనుకోండి, కౌంట్ నంబర్స్, ఆటోమేటిక్గా నంబర్స్ సెలెక్ట్ అయిపోతుంది, ఎందుకంటే ఇది ఓన్లీ నంబర్స్ని మాత్రమే కౌంట్ చేయడానికి మనం యూజ్ చేసే ఫంక్షన్ కాబట్టి. ఓకే, ఇక్కడ నేను ఇది డిలీట్ చేస్తాను. ఈ పర్టికులర్ డేటా ఏదైతే నేమ్ ఇచ్చానో దాన్ని కూడా కౌంట్ చేయాలి అంటే మీరు ఈక్వల్ టు కౌంట్ ఏ మనం డిస్కస్ చేస్తాం ఇంతకుముందు. ఎక్కడి నుంచి ఎక్కడికి, నేను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న డేటా మొత్తంలో అవి నంబర్స్ ఉండొచ్చు, ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, లేకపోతే క్యారెక్టర్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, వాటిలోంచి నాకు కౌంట్ చేసి చెప్పండి అన్న అనుకోండి.
ఇవి 5 ఉన్నాయని చెప్తాం అట్లా. ఓకే, ఇవి అగ్రిగేట్ ఫంక్షన్స్ మనం డిస్కస్ చేసుకున్నాయండి. ఓకే, ఈ పర్టికులర్ డేటా ఏదైతే మీరు ఎంటర్ చేస్తున్నారో టేబుల్ ఫార్మాట్లో, ఇది టేబుల్ కాదు. మనం స్ప్రెడ్షీట్లో, ఇన్ ద స్ప్రెడ్షీట్ విల్ కాల్ ఇట్ యాజ్ రేంజ్. ఇక్కడ A1 నుంచి మనకు ఈ పర్టికులర్ G6 వరకు ఉంది కదండి, దీన్ని మనం రేంజ్ అంటాం. ఓకే, రేంజ్ ఆఫ్ సెల్స్ అని అంటారు. మరి టేబుల్ అంటే ఏంటి సార్? మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఏ డేటాని అయితే టేబుల్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ టేబుల్ని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు టేబుల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మై టేబుల్ హ్యాస్ హెడర్స్, ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఫస్ట్ కాలమ్ని హెడర్స్ లాగా చేస్తుంది. క్లిక్ అని ఓకే. సో ఇది ఇట్లా టేబుల్ లాగా కన్వర్ట్ అవుతుంది. లేదు సార్ మాకు నచ్చలేదు, ఓన్లీ రేంజ్ లాగానే ఉండాలి, మీరు టేబుల్లో ఎక్కడైనా ప్లేస్ చేయండి. ప్లేస్ చేస్తే మీకు ఈ డిజైన్ అనే ఒక ట్యాబ్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. మీకు టూల్స్ అనే ఒక గ్రూప్ ఉంటుంది, దాని మీద కన్వర్ట్ టు రేంజ్ అని ఉంటుంది. ఆటోమేటిక్గా మీ టేబుల్ అనేది రేంజ్లో కన్వర్ట్ అవుతుంది. ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం ప్రింట్ ఎట్లా చేస్తాం ఒకసారి చూద్దామండి. ఇది నార్మల్ రేంజ్లోకి వచ్చేసింది మన డేటా. ఓకే, సో ఇక్కడ మనం ప్రింట్ చేస్తే ఆఫీస్ బటన్ మీద క్లిక్ చేసి మీకు ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ప్రింట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ప్రింట్ ప్రివ్యూ చూడొచ్చు. ఇట్లా ప్రింట్ అవుతుంది మన పేపర్ మీద. ఓకే, అండ్ ప్రింట్ చేసేటప్పుడు డైరెక్ట్గా మీరు ప్రింట్ అనే ఆప్షన్ ఇచ్చారనుకోండి, ఇలా ప్రింట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ సెలెక్షన్ ఉంది. మీరు ఏదైతే సెలెక్ట్ చేశారో అది మాత్రమే ప్రింట్ చేయాలా. యాక్టివ్ షీట్ మొత్తం ప్రింట్ చేయాలి. యాక్టివ్ షీట్ అంటే షీట్ 1లో ఉన్నాం కదండి, షీట్ 1 మొత్తం ప్రింట్ చేస్తుంది. ఎంటైర్ బుక్ అన్నప్పుడు ఈ షీట్ 1, షీట్ 2, షీట్ 3 మూడు కూడా ప్రింట్ చేస్తుంది. అది ప్రింట్ చేస్తుంది షీట్ 1, షీట్ 2, షీట్ 3. ఇగ్నోర్ ప్రింట్ ఏరియా, ఈ రెండు ఆప్షన్స్ మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ డేటా ఏదైతే ఉందో దీంట్లో ఈ పార్ట్ మాత్రమే ప్రింట్ చేయాలనుకుంటున్నారు మీరు, దీన్ని కూడా సెట్ చేయొచ్చండి మనం ఎక్సెల్లో. దీనికోసం మీరు పేజ్ లేఅవుట్కి వెళ్ళాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేజ్ లేఅవుట్కి వెళ్ళండి, ప్రింట్ ఏరియా, సెట్ ప్రింట్ ఏరియా, ఇంత మాత్రమే ప్రింట్ అవుతుంది. మీరు ప్రివ్యూలో కూడా చూసుకోవచ్చు. ఆఫీస్ బటన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ప్రింట్ ప్రివ్యూ చేసి చూడండి. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది మాత్రమే ప్రింట్ అవుతుంది, మిగిలినంతా ఇగ్నోర్ అవుతుందండి. సో ఇట్లాంటి టైంలో మనం ప్రింట్ ఆప్షన్కి వెళ్ళామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రింట్, ఇక్కడ ఇగ్నోర్ ప్రింట్ ఏరియా, ఇగ్నోర్ ప్రింట్ ఏరియా చేసి ప్రివ్యూ చేయండి. మిగిలింది ఆ ప్రింట్ ఏరియా మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అది కాకుండా మిగిలిందంతా కూడా ప్రింట్ చేస్తుంది. అట్లా ఇగ్నోర్ ప్రింట్ ఏరియా అనేది మనం యూస్ చేస్తాం. ఒకవేళ మీ డేటా కనుక టేబుల్లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం టేబుల్లోకి కన్వర్ట్ చేస్తాం అనుకుందాం. ఇన్సర్ట్లోకి వెళ్ళి నేను టేబుల్లోకి కన్వర్ట్ చేస్తాను దీన్ని. ఓకే, ఇప్పుడు ఇది టేబుల్లో ఉన్నప్పుడు నేను ఆఫీస్ బటన్కి వెళ్తాను, ప్రింట్ అనే ఆప్షన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి ఎంటైర్ వర్క్ బుక్, సెలెక్షన్, యాక్టివ్ షీట్, ఇగ్నోర్, ప్రింట్ ఏరియాతో పాటు టేబుల్ అని మాత్రమే వచ్చింది. ఇక్కడ టేబుల్ అని క్లిక్ చేస్తారనుకోండి, ఈ రిమైనింగ్ ఏరియా మొత్తం ప్రింట్ అవ్వదు, ఓన్లీ టేబుల్ మాత్రమే ప్రింట్ అవుతుంది. ప్రివ్యూ చూడండి, ఇట్లా టేబుల్ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇట్లా ప్రింట్ ఆప్షన్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇది ఆఫీస్ 7 కాబట్టి ఆప్షన్స్ వేరే ఉంటాయి, 16 ఉంటే వేరే ఉంటుంది, 10 ఉంటే వేరే ఉంటుంది. వెర్షన్ని బట్టి ఆప్షన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అయితే ఈ ఫైల్ని మీరు ఎట్లా సేవ్ చేస్తారు అంటే, ఆఫీస్ బటన్ మీద క్లిక్ చేస్తారు, సేవ్ బటన్ మీద క్లిక్ చేసి మీ లొకేషన్ని సెలెక్ట్ చేసుకుంటారు, మీరు ఎక్కడ సేవ్ చేయాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. ఈ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, స్టూడెంట్ అని నేను టైప్ చేస్తున్నాను అనుకుందాం. దెన్ ఇక్కడ మీరు సేవ్ చేయొచ్చు. సేవ్ చేసిన తర్వాత మీరు డెస్క్టాప్ మీద చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెస్క్టాప్ మీద స్టూడెంట్ అని కనిపిస్తుంది కదండి, ఇది ఎక్సెల్ స్ప్రెడ్షీట్. ది స్ప్రెడ్షీట్ యొక్క ఎక్స్టెన్షన్ ఏముంటుంది అంటే, ప్రాపర్టీస్లో చూడండి, స్ప్రెడ్షీట్ యొక్క ఎక్స్టెన్షన్ XLSX. ఇది టైప్ అంటారండి. ఎక్స్టెన్షన్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ ఎక్స్టెన్షన్ని బట్టి ఇది ఏం ఫైల్ అనేది మీరు చెప్పొచ్చు, దాన్నే మనం ఎక్స్టెన్షన్ అంటాం. ఓకే, సో మీరు ఇది నార్మల్గానే డబుల్ ట్యాప్ చేసి ఓపెన్ చేయొచ్చు, ఓపెన్ చేసి దీన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో ఇట్లా మీరు మీకు కావాల్సిన విధంగా డేటా అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదండి కింద మనకి. ఇక్కడ జూమ్ ఇన్ బార్ ఉంది, మీరు జూమ్ చేసుకోవచ్చు డేటాని ఇట్లా. లేదా ఇక్కడ పక్కన వ్యూస్ ఉన్నాయి, పేజ్ బ్రేక్ వ్యూ లేదా పేజ్ లేఅవుట్, ఇవి నార్మల్ వ్యూ. ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు డేటాని, కంటెంట్ని చూసుకోవడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పొచ్చు. ఇట్లా మనం ఆప్షన్స్ అన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. ప్రింటింగ్ ఆప్షన్స్ కావచ్చు, అగ్రిగేట్ ఫంక్షన్స్ కావచ్చు, ప్రింటింగ్ ఆప్షన్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎక్సెల్ని ఎందుకు యూస్ చేస్తారు, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ ఫార్ములా ట్యాబ్, డేటా ట్యాబ్ అనేవి
మనకి ఇవి రెండు కూడా స్పెషల్ ఫంక్షన్స్ అంటే స్పెషల్ ట్యాబ్స్ అని చెప్పొచ్చు ఎక్సెల్లో. ఎందుకంటే మనం తీసుకున్న ఈ పర్టికులర్ డేటా ఏదైతే ఉందో ఈ డేటా మీద డేటా వాలిడేషన్స్ చేయడానికి కానీ, డేటాని ఫిల్టర్ చేయడానికి కానీ, లేకపోతే డేటాని మ్యానిపులేట్ చేయడానికి ఈ పర్టికులర్ ట్యాబ్ని యూజ్ చేస్తాం మనం. అలాగే ఫార్ములా ట్యాబ్ ఏంటి అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కానీ, లేకపోతే సైంటిఫికల్ ఆపరేషన్స్ కానీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు, లేకపోతే వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ మ్యాథమెటికల్ ఫార్ములాస్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. దీనికోసం మనం ఎక్సెల్ స్ప్రెడ్షీట్ని వైడ్ రేంజ్లో ఏ అప్లికేషన్ కూడా మనం అంత యూస్ చేస్తున్నామేమో అంత యూస్ చేస్తామండి. డాక్యుమెంటేషన్ కోసం మనం వర్డ్ ఎట్లా అయితే యూస్ చేస్తామో, డేటా మ్యానిపులేషన్స్ కోసం, డేటాని స్టోర్ చేయడానికి, డేటాతో వర్క్ చేయడానికి మనం ఈ పర్టికులర్ ఎక్సెల్ స్ప్రెడ్షీట్స్ని అంత బాగా యూస్ చేస్తామని చెప్పొచ్చు. సో ఐ హోప్ సో మీకు యూసేజ్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇదే మీరు ఆ 3 క్వశ్చన్లు థియరిటికల్గా ఏవైతే చూసారో ఈ ఒక్క వీడియో మీకు అర్థమైతే మీరు ఓన్గా రాయగలిగితే ఇంగ్లీష్లో మీకు మంచి స్కోర్ వస్తుందని చెప్తానండి. ఓకే, సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండి. హోప్ దట్ యూ పీపుల్ విల్ రైట్ ఎగ్జామ్ గుడ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి. మీట్ యూ ఆన్ ద నెక్స్ట్. థ్యాంక్ యూ.